మన లైఫ్లో కూడా చాలా మంది మాటల వల్ల మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవి గుడ్ వెర్షన్ అయినా లేదు బ్యాడ్ వెర్షన్ అయినా. అలాంటి మాటల వల్ల ఒక్కోసారి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, లేదా చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి వర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ కూడా మొత్తం మనం వినాల్సిందే. మరి వినడానికి రెడీగా ఉన్నారా? అయితే ఓకే. ఒకరోజు ఒక రాజుగారికి నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక కల వస్తుంది. ఆ కలలో రాజుగారికి పళ్ళు మొత్తం ఊడిపోయి కేవలం ఒక పన్ను మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది. దానికి రాజుగారు చాలా కంగారు పడిపోయి భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు. ఇలా గురైన రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న పండితులన్నీ అందరినీ కూడా పిలుస్తారు. తనకు జరిగిన కళ, అలాగే వచ్చిన కళ, తను ఏ విధంగా భయపడ్డారో ఆ సిచ్యువేషన్ అంతా కూడా వివరించి దీనికి అర్థం ఏంటి, రాజుగారు చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక పండితుడు వచ్చి ఆ కథకి నేను అర్థం చెప్తాను అంటాడు. ఏం చెప్తాడు అంటే, మీ లైఫ్లో మీ ఇంట్లో వాళ్ళు, అలాగే మీ బంధువులు, మీ చుట్టాలు అందరూ చనిపోతారు. అందరూ చనిపోయిన తర్వాత కూడా మీరు ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్తాడు. అప్పుడు రాజుగారికి చాలా కోపం వస్తుంది. ఆ కోపం కారణంగా ఆ పండితుడిని తీసుకెళ్లి జైల్లో బంధించేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా ఆ పండితుడిని జైల్లో బంధించేసేస్తారు. తర్వాత ఈ కథను మరొక పండితుడికి వివరిస్తారు. ఆ పండితుడు గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే, రాజుగారు, మీరు మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా మీరే ఎక్కువ రోజులు లైఫ్ లాంగ్ సుఖంగా జీవిస్తారు అని చెప్పసాగుతాడు. ఆ రాజుగారు ఈ మాట విన్నాక చాలా సంతోషించి అతనికి బహుమానం అనేది ఇస్తాడు. దీన్ని గనక మనం కరెక్ట్గా విన్నాము అంటే, ఈ రెండు పండితులు ఏవైతే చెప్పారో మాటలు, ఆ రెండింటి మాటల యొక్క అర్థం ఒకటే. అంటే తను మాటలు చెప్పే విధానం ఎలా ఉంటుంది అనేది మొదటి పండితుడు చెప్పిన దాని ప్రకారం మనం విన్నాం. రెండో పండితుడు చెప్పిన దాని ప్రకారం విన్నట్లయితే పాజిటివ్నెస్గా ఉన్నాయన్నమాట. అంటే మన ఉద్దేశం ఒకటే అయినప్పటికీ మనం చెప్పే వర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించగా మనకి తెలుస్తూ ఉంటుంది. సో సందర్భం ఒకటే అయినప్పటికీ మనం చెప్పే పదాలలో మార్పు ఉంటే ఈ విధంగానే ఒకరికి శిక్షించబడడం, ఒకరికి బహుమతి ఇవ్వబడటం జరుగుతూ ఉంటుంది. సో మన లైఫ్లో కూడా మనం ఎవరికైనా సలహాలు సూచనలు చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా మన యొక్క పదజాలాన్ని ఈ విధంగా మార్చుకుంటూ ఉండాలి. మన ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా మనం చెప్పే మాటల వల్ల అవతలి వారు బాధపడకుండా భయపడకుండా ఉండడమే పాజిటివ్నెస్కి కారణం అవుతుంటుంది. సో అప్పుడు మనకి ప్రశంసలు అనేవి వస్తూ ఉంటాయి. మరి మన లైఫ్లో కూడా మనం ఈ విధంగా మాటల ద్వారా ఎవరిని బాధ పెట్టకుండా పాజిటివ్ సంకేతాలను మన మాటలతో హ్యాపీనెస్ని అందరికీ పంచుతూ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఈ స్టోరీలో ఉన్న మోరల్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది అని తెలుసుకుందాం. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే తెలుసు కదా,